డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఫస్ట్ సెమిస్టర్ బిఎల్ఎస్సి కోర్స్ ఎవరైతే చేస్తున్నారో ఎవరైతే ఎగ్జామ్స్ రాయబోతున్నారో సో మనకు ఫస్ట్ ప్రాక్టికల్ వచ్చేసి లైబ్రరీ క్లాసిఫికేషన్ థియరీ అండ్ ప్రాక్టీస్కి సంబంధించిన సో క్వశ్చన్ పేపర్ ఏ విధంగా వస్తుంది, సో ఇందులో మనకు థియరీ ఉంటుంది, ప్రాక్టికల్ ఉంటుంది. సో ప్రాక్టికల్ ఏ విధంగా చేయాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి చాలా స్టూడెంట్స్ ఇందులో ఫెయిల్ అవుతారు, మిగతా సబ్జెక్టులు అన్నింటిలో పాస్ అవుతారు కానీ సో ఇందులో అయితే మెజారిటీ ప్రతి స్టడీ సెంటర్లో 50% ఆఫ్ ద స్టూడెంట్స్ ఫెయిల్ చేస్తారు. సో ఎందుకు ఫెయిల్ చేస్తారు, సో ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది, కొద్దిగా డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే అక్కడ హెల్ప్ చేసే వాళ్ళు కావచ్చు, కాపీయింగ్ కావచ్చు ఏముండదు. సో మనము ప్రాక్టికల్ కదా ఈజీగా రాసుకోవచ్చు కదా అనుకుంటారు కానీ అట్లేముండదు. సో ఓన్గా చదువుకున్న వాళ్ళు మాత్రమే పాస్ అవుతారు. సో చాలా జాగ్రత్త వినండి, వేరే ప్రాక్టికల్స్ లాగైతే ఇది ఉండదు, కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు లైబ్రరీ క్లాసిఫికేషన్ థియరీ అండ్ ప్రాక్టీస్, ఇది మనకు పేపర్ నేమ్. అండ్ మనకు మిగతా ఏదైతే కంప్యూటర్ స్కిల్స్ ఉందో అది సపరేట్ చెప్తాను. సో ఇది కొంచెం టఫ్ కాబట్టి ఇది సపరేట్గా ఇస్తున్నాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఎగ్జామ్ 100 మార్క్స్కి ఉంటుంది అండ్ ఇక్కడ టైం డ్యూరేషన్ 3 అవర్స్ ఉంటుంది. అండ్ మనకు ఎగ్జామ్ డేట్స్ కూడా ఇచ్చారు. సో ఎవరైతే ఇంకా డేట్స్ చూసుకోలేరో మీకు మే 22 నుంచి 6th జూన్ వరకు ప్రతి స్టడీ సెంటర్లో మీ స్టడీ సెంటర్లో మీకు బ్యాచెస్ వైజ్ టైము షెడ్యూల్ అన్నీ రిలీజ్ చేశారు. సో మీరైతే చూసుకొని అదే రోజు అదే షెడ్యూల్లో వెళ్ళడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు మనకు ఈ 100 మార్క్స్లో సెక్షన్ ఏ ఉంటుంది, సెక్షన్ బి ఉంటుంది. సెక్షన్ ఏ కంటెంట్స్ 50 మార్క్స్, సెక్షన్ బి 50 మార్క్స్. సో సెక్షన్ ఏ వచ్చేసి థియరీ కాదు, రాసేది కాదు, అది సపరేట్ ఉంటుంది, అది చెప్తాను. సో ఇప్పుడు సెక్షన్ ఏ వచ్చేసి మనకు 16 క్వశ్చన్స్ ఇస్తారు. ఆ 16లో మీకు నచ్చిన 10 రాయాలి క్వశ్చన్స్. వే ఆఫ్ క్వశ్చనింగ్ ఎట్లా అడుగుతారో కూడా చెప్తాను. సో ఈ 16లో 10 రాయాలి, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 5 మార్క్స్, 50 మార్క్స్. సో ఈ సెక్షన్ ఏ ఎట్లా రాసుకోవాలంటే మనకు DDC 23 అడిషన్ క్యాటలాగ్స్ ఇస్తారు. సో క్యాటలాగ్స్ అన్న బుక్స్ అన్న ఒకటే, క్యాటలాగ్స్ ఇస్తారు. సో ఆ క్యాటలాగ్స్ యూజ్ చేసి మీరైతే ఆన్సర్స్ రాయాలి. సో ఈ ఆన్సర్స్ ఎట్లా రాయాలంటే మీకు ఆల్రెడీ మీ క్లాసెస్కి అటెండ్ అయిన వాళ్ళకు కొద్దిగా ఐడియా ఉంటుంది. సో ఎవరైతే ఇప్పటివరకు వెళ్ళలేరో సింపుల్గా ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఈ లైబ్రరీ కోర్స్ చేస్తున్నారు, లైబ్రరీ కోర్స్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఒక లైబ్రరీ అయిన తర్వాత ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ మీ దగ్గర వచ్చారు, మీరు ఒక పలానా లైబ్రరీలో వర్క్ చేస్తున్నప్పుడు నేను ఫస్ట్ సెమిస్టర్ బిఎల్ఐసి కోర్స్ చేస్తున్నా సార్, నాకు ఈ టెక్స్ట్ బుక్ కావాలి, ఎగ్జాంపుల్ లైబ్రరీ క్లాసిఫికేషన్కి సంబంధించిన టెక్స్ట్ బుక్ కావాలి అంటే అప్పుడు మీరు ఏం చేస్తారు, లైబ్రరీయన్ ఫస్ట్ ఏ సబ్జెక్ట్ అడుగుతారు, సో ఏ కోర్సు సో లైబ్రరీ కోర్సు, ఏ సబ్జెక్ట్ లైబ్రరీ క్లాసిఫికేషన్. ఓకే, అతను ఏం చేస్తాడు, ఫస్ట్ సపోజ్ లైబ్రరీ అంటే మనకు కనీసం 2 floors 3 floors ఉంటుంది. ఫస్ట్ ఏ ఫ్లోర్లో ఉంది, సపోజ్ సెకండ్ ఫ్లోర్లో ఉంది. సెకండ్ ఫ్లోర్లో పోయిన తర్వాత కూడా చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి, అందులో లైబ్రరీ సెక్షన్కి వెళ్ళండి అంటారు. లైబ్రరీ సెక్షన్ వెళ్ళిన తర్వాత అందులో ఫస్ట్ సెమిస్టర్ ఉంటుంది, సెకండ్ సెమిస్టర్ ఉంటుంది, MLIC ఉంటుంది, అందులో BLIC సెక్షన్. ఆ BLICలో ఫస్ట్ సెమిస్టరా సెకండ్ సెమిస్టరా, ఫస్ట్ సెమిస్టర్లో సబ్జెక్ట్స్ ఉంటాయి అక్కడ ర్యాక్స్లో. సో ఫస్ట్ సబ్జెక్ట్, సెకండ్, అందులో ఏ సబ్జెక్ట్, అందులో లైబ్రరీ క్లాసిఫికేషన్, అందులో మీకు క్వశ్చన్ పేపర్స్ కావాలా, టెక్స్ట్ బుక్స్ కావాలా, అన్నీ అక్కడ ఉంటాయి. సో ఇదొకటి క్రొనలాజికల్ ఆర్డర్. సో మీరేం చేయాలంటే మనకు ఏ క్వశ్చన్ ఇచ్చినా క్రొనలాజికల్ ఆర్డర్లో మనకు మనకి ఏవైతే ఈ DDC మనకి ఇస్తారో క్యాటలాగ్స్ అవి యూజ్ చేసి మనకి ఇచ్చిన క్వశ్చన్ నుంచి మెయిన్ సబ్జెక్ట్ కావచ్చు, సబ్ టాపిక్స్ కావచ్చు తీసుకొని మనం నంబర్స్ రాస్తూ ఫైనల్ ఆన్సర్ రాయాలి. సో అది ఎట్లా రాయాలో కూడా ఇదే వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ PDF చేశాను. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరు తీసుకోవచ్చు. సెక్షన్ ఏ, సెక్షన్ బి రెండు కలిపి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం. కింద డిస్క్రిప్షన్ మీరు ఏదైతే చూస్తున్నారో అక్కడ మోర్ క్లిక్ చేస్తే లింక్ 1 వచ్చేసి ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, లింక్ 2 తెలుగు మీడియం ఉంటుంది. అది క్లిక్ చేస్తే మీకు సెక్షన్ ఏ, సెక్షన్ బి రెండు ఉంటాయి. ఫస్ట్ సెక్షన్ బి ఉంటుంది, ఎందుకంటే సెక్షన్ బి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. నేను అప్కమింగ్ వీడియోస్లో ఓన్లీ 2 క్వశ్చన్స్ చెప్తాను ఒక యూనిట్లో నుంచి, అందులో నుంచే వస్తాయి. ఎవరికైతే ఈ క్యాటలాగ్ యూజ్ చేసి రాదు, మాకు అర్థమవుతలేదు అనుకుంటే మీరు అది చదవండి ఫస్ట్. సో 50కి 40, 35 వస్తే ఇందులో కనీసం ఒక 2 క్వశ్చన్లు రాసినా మీరు పాస్ అయిపోతారు. సో దాని తర్వాత ఈ సెక్షన్ ఏకి సంబంధించిన 5 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. సో ఎట్లా రాయాలి అండ్ ఆ వీడియో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది చూడండి. సో ఇప్పుడు మనకు ఆ విధంగా మనము డిస్క్రిప్షన్ ఆన్సర్స్ రాయాలి సెక్షన్ ఏలో. సో సెక్షన్ ఏలో మనకు 10 రాయాలి, 10 రాస్తే 50 మార్క్స్ వస్తాయి. కనీసం మీరు 4 అన్నా 5 అన్నా రాస్తే పాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో DDC మాత్రమే యూజ్ చేసి ఆన్సర్స్ రాయాలి. సో మనం చదివేది ఇట్లా థియరీ ఆన్సర్స్ అట్లా ఏం కాదు. సో కొద్దిగా అర్థమైన వాళ్ళు ఫాస్ట్గా రాసిస్తారు, అర్థం కాని వాళ్ళు మీరైతే ఈ 2 days అన్న కనీసం ప్రిపేర్ అయ్యి వెళ్తే బెటర్. సో ఇప్పుడు సెక్షన్ బి, సెక్షన్ సి. సో సెక్షన్ ఏ అయిపోయింది. సెక్షన్ బి వచ్చేసి మనకు సెక్షన్ బి అండ్ సి మనం టెక్స్ట్ బుక్స్ నుంచి వస్తాయి. సో మీకు ఏవైతే ఇప్పుడు నార్మల్ ఎగ్జామ్స్ సబ్జెక్ట్ 1, 2, 3, 4 ఎట్లయితే టెక్స్ట్ బుక్స్ నుంచి వచ్చాయో ఇప్పుడు సెక్షన్ B, C కూడా టెక్స్ట్ బుక్ నుంచి వస్తాయి. సో సెక్షన్ బిలో 3 క్వశ్చన్స్ ఉంటాయి.
ప్రతి క్వశ్చన్లో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 10 మార్క్స్, 30 మార్క్స్. సో ఇక్కడ సెక్షన్ బి 30 మార్క్స్ వస్తాయి. సెక్షన్ సి వచ్చేసి 2 క్వశ్చన్స్ ఇచ్చారు. 2 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ రాయాలి, 20 మార్క్స్. సో ఇక్కడ మనకు 50 మార్క్స్. సో 50 మార్క్స్ పర్ఫెక్ట్గా చదువుకొని వెళ్తే 40 మార్క్స్ వచ్చినా పాస్ అవుతారు. కాకపోతే ఒక్కొక్కసారి వాళ్ళు ఎక్కువ మార్క్స్ చేయకపోతే ప్రాబ్లం అయిపోతాయి. కాబట్టి సెక్షన్ బి, సెక్షన్ సి కాన్సన్ట్రేట్ చేస్తూ మీరు కనీసం సెక్షన్ ఏలో కనీసం 3 క్వశ్చన్లు 4 క్వశ్చన్లు రాస్తే మీరు పాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఆల్రెడీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఓకే. ఎవరైతే 1 డే ప్రిపేర్ అయ్యే వాళ్ళు, అసలు క్లాసెస్ అటెండ్ కానీ వాళ్ళకి వచ్చే బేసిక్ నాలెడ్జ్ లేని వాళ్ళు, మీరు సెక్షన్ బీసీ మెటీరియల్ ఏవైతే ఇస్తానో నేను అవి చదువుకోండి. అందులో నుంచి వస్తాయి. సో మోస్ట్లీ 60 to 80% అవే వస్తాయి. 2 క్వశ్చన్లే చెప్పాను. అండ్ అప్కమింగ్ వీడియోస్లో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను. అవి చదువుకొని వెళ్తే పాస్ అవుతారు. నెక్స్ట్ బుక్లెట్ ఇస్తారు. సేమ్ బుక్లెట్లోనే మీరు సెక్షన్ ఏ, సెక్షన్ బి నార్మల్ ఎగ్జామ్స్ ఎట్లా రాస్తారో అట్లా రాసుకోవాలి. ఇప్పుడు మనకు సెక్షన్ ఏలో ఎట్లా వస్తాయి క్వశ్చన్స్ అవి ఎగ్జాంపుల్గా చెప్తాను. ఇప్పుడు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. సెక్షన్ ఏలో ఎగ్జాంపుల్ ట్రేడ్ బిట్వీన్ ఇండియా అండ్ ఇరాన్, ఇట్లా సింపుల్గా ఒక క్వశ్చన్ ఇస్తారు సెక్షన్ ఏలో. తెలుగు మీడియం వాళ్ళకు భారతదేశపు ఇరాన్ల వాణిజ్యం, భారతదేశము మరియు ఇరాన్ల వాణిజ్యం అని ఇస్తారు. సో దాని గురించి మనం కీవర్డ్స్ కావచ్చు అవి చూసుకొని నంబర్స్ రాసి ఫైనల్ డిటిసి నంబర్ ఏందో కనుక్కోవాలి. అది నేను ఇదే వీడియోలో నేను లాస్ట్ కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను అప్కమింగ్ వీడియోలో సపరేట్గా చేస్తాను. సో బేసిక్ ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఎట్లా అడుగుతారు, టెక్స్ట్ బుక్ ఆఫ్ సర్వే, శాస్త్ర చికిత్స పాఠ్యపుస్తకం, యూనివర్సిటీ లైబ్రరీస్ ఇన్ తెలంగాణ, తెలంగాణలో విశ్వవిద్యాలయ గ్రంథాలయాలు, ఫోర్త్ నేషనల్ యాంథమ్, జాతీయ గీతం. సో ఇట్లా ఒక సెంటెన్స్ ఇచ్చేస్తారు. సెంటెన్స్ ఇచ్చేసిన తర్వాత మనము డిడిసి క్యాటలాగ్స్ వాడి మనం ఆన్సర్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. సో మీరు ప్రతి కీవర్డ్కి వాళ్ళు చెక్ చేస్తారు. సపోజ్ ఒక 4 కీవర్డ్స్కి ఒక 2 కీవర్డ్స్కి మీరు కరెక్ట్ రాశారు, సెకండ్ థర్డ్కి తప్పు పోయింది, మీరు ఏది రాశారు కనీసం దానికన్నా 1 మార్క్ 2 మార్క్స్ ఇస్తారు. ఈచ్ క్వశ్చన్ 5 మార్క్స్ కాబట్టి మీరు కంప్లీట్ నంబర్స్ కరెక్ట్ రాకపోయినా కనీసం 2-3 రాసినా మీకు 2 మార్క్స్ 3 మార్క్స్ ఇస్తారు. ఫైనల్ ఆన్సర్ కరెక్ట్ అయితే 5కి 5 ఇస్తారు. సో ఇవి మెయిన్ పాయింట్స్. సో నేను ఇదే వీడియోలో ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఎవరైతే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పర్చేజ్ చేసుకోవాలనుకుంటున్నారో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం. అది క్లిక్ చేసి 50 రూపీస్ అమౌంట్ పే చేసిన తర్వాత మీకు వాట్సాప్కి కానీ మెయిల్కి కానీ మెసేజ్ వస్తుంది మీరు పర్చేజ్ చేసినట్టు. సపోజ్ రాకపోతే మళ్ళీ ఇదే లింక్ క్లిక్ చేసుకొని రీలాగిన్ అవ్వాలి. మీరు ఆల్రెడీ పర్చేజ్ చేస్తారు కాబట్టి జస్ట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చిన తర్వాత అక్కడ యాక్సెస్ యువర్ పర్చేస్ అన్న అక్కడ గ్రీన్ కలర్లో మెసేజ్ వస్తుంది, వ్యూ పర్చేస్ అన్న. సో వాట్సాప్లోనే కింద వ్యూ పర్చేస్ గ్రీన్ కలర్లో ఉంటుంది. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఓన్లీ మెసేజ్ వస్తుంది పీడిఎఫ్ వస్తలేదని. అది క్లిక్ చేసిన తర్వాత లాగిన్ అయితే పీడిఎఫ్ వస్తుంది. సపోజ్ రాకపోతే అక్కడ నా మెయిల్ ఐడి ఉంటుంది, నా మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేస్తే మీకు పీడిఎఫ్స్ అయితే వస్తాయి. సెక్షన్ ఏ ఉంటుంది, సెక్షన్ బి ఉంటుంది. ఫస్ట్ సెక్షన్ బి ఉంటుంది, కింద సెక్షన్ ఏ ఉంటుంది. సో మీరైతే చదువుకోవచ్చు. సో 8 యూనిట్స్కి సంబంధించిన గన్ షాట్ క్వశ్చన్స్. సో యాక్చువల్గా 2 వేద్దాం అనుకున్నా, ఆ 2 క్వశ్చన్లు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొన్ని యూనిట్స్లో 1-2 యూనిట్స్లో 3 క్వశ్చన్స్ ఇచ్చాను. మిగతా అన్ని మీరు ఒక 16 క్వశ్చన్ చదువుకొని వెళ్తే పక్కా 50 మార్క్స్ వస్తాయి. మిగతాయి మీరు ఒక 2-3 అయినా మీరు ప్రాక్టీస్ చేసుకొని వెళ్తే మీకు వస్తాయి. సో ఇవి ఏవైతే సెక్షన్ ఏకి సంబంధించినాయో మీరు మోడల్స్ ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. మోడల్స్ ప్రిపేర్ అయ్యి వెళ్తే మీకు ఆన్సర్ అయితే చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. అండ్ అప్కమింగ్ వీడియోలో మీకు గన్ షాట్ క్వశ్చన్స్ ఏవైతే వస్తాయో అవి చెప్తాను. అంతలోపు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు పర్చేజ్ చేసుకొని మీరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. ఆ గన్ షాట్కి సంబంధించిన క్వశ్చన్సే ఇందులో ఉంటాయి. ఎక్స్ట్రా పాయింట్స్ కావచ్చు, ఎక్స్ట్రా అన్నెసరీ క్వశ్చన్స్ ఏమి యాడ్ చేయాలి నేను ఇందులో అయితే కంప్లీట్ మీరు అవి చదువుకొని వెళ్తే పాస్ అయిపోతారు. సో ఇప్పుడు మనకు క్వశ్చన్ ఆన్సర్స్ ఎవరైతే పర్చేజ్ చేసుకుందాం అనుకుంటున్నారో అండ్ సెక్షన్ ఏకి సంబంధించిన ఆన్సర్స్ ఎట్లా రాయాలో ఇప్పుడు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అవి మీరు చూడొచ్చు. బిఎల్ఐసి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించిన లైబ్రరీ క్లాసిఫికేషన్ థియరీ అండ్ ప్రాక్టీస్. సో ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం 2 పీడిఎఫ్స్ చేయడం జరిగిందండి. సో 2 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేసిక్గా మనకి ఇండెక్స్ పేజ్లో లైక్ కోర్స్ నేమ్, సబ్జెక్ట్ నేమ్, ఇవి బేసిక్ పబ్లికేషన్ కావచ్చు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ, సో ఎవరైతే పీడిఎఫ్స్ పర్చేజ్ చేస్తారో మీరు మాత్రమే యూజ్ చేసుకోండి. ఇక్కడ లీగల్ నోటీస్ కావచ్చు అవన్నీ ఉంటాయి. సో ఇవి పబ్లికేషన్ అండర్ రిజిస్టర్ అయినాయి కాబట్టి సో మీరే యూజ్ చేసుకోండి. ఏమన్నా వాట్సాప్ గ్రూప్స్ కావచ్చు, టెలిగ్రామ్లో షేర్ చేస్తే మీకైతే ఫైన్స్ కావచ్చు, లీగల్ యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. సో 50 రూపీస్తో పోయేదానికి 50,000 వరకు ఫైన్స్ అయితే ఉంటాయి. సో కావాలంటే మీరు కొనకపోయినా నో ప్రాబ్లం. కాకపోతే ఇట్లా ఇల్లీగల్ థింగ్స్ కావచ్చు వేరే మిస్యూజ్ చేస్తే మీకైతే ఇష్యూస్ అయితే వస్తాయి. సో ప్రతి స్టడీ సెంటర్ గ్రూప్స్లలో మన స్టూడెంట్స్ అయితే ఉంటారు కాబట్టి సో మీరు పర్చేజ్ చేసిన మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి అన్ని నా దగ్గర ఉంటాయి కాబట్టి సో మీరు మాత్రమే యూజ్ చేసుకోండి. ఇప్పుడు మెయిన్ కంటెంట్ వచ్చేసి మనకు ఈచ్ యూనిట్ 2 క్వశ్చన్ ఉంటాయండి. అండ్ నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను, అందులో నుంచే వస్తాయి మోస్ట్లీ. సపోజ్ ఇప్పుడు యూనిట్ 1 ఉంది. సో యూనిట్ 1 మనకు నీడ్ అండ్ పర్పస్ ఆఫ్ లైబ్రరీ క్లాసిఫికేషన్ లో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ లైబ్రరీ క్లాసిఫికేషన్, డిస్కస్ ఇట్స్ నీడ్ అండ్ పర్పస్. సో బేసిక్ లైబ్రరీ క్లాసిఫికేషన్ అంటే ఏంది,
ఎగ్జాంపుల్స్. సో, దాని తర్వాత క్లాసిఫికేషన్ ఏముంటది? డీడీసీ ఉంటది, యూడీసీ ఉంటది. సో, ఈ బేసిక్. సో, దీంట్లో క్లాసిఫికేషన్ తర్వాత నీడ్ ఆఫ్ లైబ్రరీ క్లాసిఫికేషన్ ఎందుకేస్తాం? సో, ఈజీ అరేంజ్‌మెంట్ ఆఫ్ బుక్స్ గావచ్చు. మీరు మెయిన్‌గా ఇవి చదవండి. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే మీరు ఎలాబరేట్ జేయొచ్చు. సో, మనం అన్నీ చదవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు క్విక్ రిట్రీవల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, సేవ్ టైమ్ ఆఫ్ యూజర్ అండ్ స్టాఫ్. ఇప్పుడు మనం బుక్ ఆర్గనైజింగ్‌గా పెడితే మనకి ఈజీగా ఓకే. ఇప్పుడు లైబ్రరీకొచ్చారు ఒకతను. సో, నాకు ఎగ్జాంపుల్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉంది. అందులో నాకు బీఏ ఫస్ట్ సెమిస్టర్ బుక్స్ గావాలంటే ఫస్ట్ ఒక సెక్షన్ ఉంటది. డిగ్రీ సెక్షన్. అందులో బీఏ, బీకామ్, బీఎస్సీ ఉంటది. అందులో నాకు బీఏ గావాలి. అందులో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఉంటది. అందులో నాకు ఫస్ట్ ఇయర్‌ది గావాలి. అందులో ఏ సెమిస్టర్. సో, ఇట్లా ఆర్గనైజ్డ్‌గా పెట్టడం వల్ల మనకి ఈజీ యాక్సెస్ అనేది ఉంటది. టైమ్ అనేది సేవ్ అవుతది. సో, కీప్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ టుగెదర్. సో, ఇదొక్క పాయింట్ అర్థమైతే ఇప్పుడు ఇవన్నీ వస్తున్నాయి కదా పాయింట్స్. సో, అట్లా చదవాలి. అట్లా చదివితే ఒక్క క్వెషన్ 5 నిమిషాలలో అయిపోతది. అట్లా చదవండి. సో, అవాయిడ్స్ కన్‌ఫ్యూజన్ గావచ్చు. సో, అట్లా పెట్టడం వల్ల కన్‌ఫ్యూజన్ పోతది. సో, ఎట్లా కొద్దిగా మీనింగ్‌ఫుల్‌గా చదివితే మీకు ఈజీగా అయిపోతది. ఒక్కొక్క క్వెషన్ 10 నిమిషాలలో అయిపోతది. సో, ఈజీగా పాస్ అయిపోవచ్చు. నెక్స్ట్ పర్పస్ ఆఫ్ లైబ్రరీ క్లాసిఫికేషన్. ఇట్లా సింప్లిఫైడ్‌గా ఆన్సర్ ఉంటాయి. మీరు దాన్ని ఎలాబరేట్ చేస్తే సరిపోతది. సో, మనకు 1 డేలో చదివేవాళ్ళు, 6 అవర్స్‌లో చదివేవాళ్ళు, 5 అవర్స్‌లో చదివేవాళ్ళు ఈ మెటీరియల్ అయితే మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. సో, ఇట్లా మనకు అన్ని డీటెయిల్‌గా, షార్ట్ అండ్ స్వీట్‌గా మీకైతే మెటీరియల్ అయితే ఉంటది. అండ్ ఇది సెక్షన్ బి అండ్ సికి సంబంధించింది. నేను సెక్షన్ ఏ మనకేవైతే డీడీసీ అడిషన్ యూజ్ చేసి ఆన్సర్స్ ఎట్లా రాయాలో గూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అప్‌కమింగ్ వీడియోస్‌లో. అండ్ ఆన్సర్స్ షార్ట్‌గా ఇందులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సపోజ్ ఇప్పుడు యూనిట్ 2 ఉంది. యూనిట్ 2లో లిస్ట్ ఔట్ వేరియస్ స్కీమ్స్ ఆఫ్ లైబ్రరీ క్లాసిఫికేషన్. సో, మెయిన్ స్కీమ్ ఏముంటది? డీడీసీ ఉంటది, సీసీ ఉంటది, సో, యూడీసీ ఉంటది, ఎల్‌సీసీ ఉంటది. దీనికి సంబంధించినవి ఒక 4 మీరు రాసినా సరిపోతది. అండ్ సైలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ డీడీసీ 23 ఎడిషన్ ఇంపార్టెంట్. సో, ఇవి చదువుకుంటే మీకు 5 పాయింట్స్, 6 పాయింట్స్ చదువుకొనెళ్ళినా మీరు దాన్ని ఎలాబరేట్ చేస్తూ రాసుకోవచ్చు. సో, ఇది మనకు లైబ్రరీ క్లాసిఫికేషన్‌కి సంబంధించిన మెటీరియల్ అండి. సో, టోటల్‌గా 63 పేజెస్ ఉంటది. 63, 63 ఉన్నాయి. అంటే మీరు బ్యాక్ అండ్ ఫ్రంట్ తీసుకుంటే జిరాక్స్ బయట 30 ఆర్ 32 పేజెస్‌లో అయిపోతది. సో, చాలా ఈజీగా ఉంటది సబ్జెక్ట్. కాకపోతే మీరు ఒక్కసారి చదువుకుంటే సరిపోతది. సో, ఇప్పుడు మెయిన్‌గా వచ్చేసి మనకు ఆహ్, సెక్షన్ ఏ. సో, సెక్షన్ ఏలో ఎలాంటి క్వెషన్స్ అడుగుతారో ఇప్పుడు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీకు అర్థమవుతుంది. సో, సెక్షన్ ఏనే కొద్దిగా టఫ్ ఉంటది. అర్థం కాని వాళ్ళైతే మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేయలేరు. సో, ఓన్లీ సెక్షన్ బి మీద మీరు టైమ్ పెట్టుకుంటా నేను అందులో పాస్ అవుతా అంటే పాస్ అవ్వలేరు. సో, సెక్షన్ ఏ గూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఒక సెపరేట్ వీడియో. అది జూసి మీరు ఎగ్జామ్‌కెళ్తే మీరు ఈజీగా పాస్ అయితే అవుతారు. సో, శాంపుల్ క్వెషన్స్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో దట్ మీరు అర్థమవుతుంది. నెక్స్ట్ తెలుగు మీడియం గూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, తెలుగు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు తెలుగు గూడా పర్చేజ్ చేసుకోవచ్చు. కింద 2 లింక్స్ ఉంటాయి. ఇవన్నీ మనకు సెక్షన్ ఏకి సంబంధించి సెక్షన్ బి అండ్ సికి సంబంధించినయి. ఫస్ట్ 8 యూనిట్స్, ఫస్ట్ 9 యూనిట్స్ ఉంటాయి. ఇప్పుడొచ్చేసి సెక్షన్ ఏ. ఇది వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్. సో, మనకు సెక్షన్ ఏలో మనకు 50 మార్క్స్ ఉంటాయండి. సో, 50 మార్క్స్‌లో ఒక 16 క్వెషన్స్ ఇస్తారు. అందులో 10 రాయాలి ఏవైనా. ఈచ్ క్వెషన్ క్యారీస్ 5 మార్క్స్. సో, 50 మార్క్స్. సో, ఇందులో క్వెషన్స్ ఎట్లా అడుగుతారంటే డైరెక్ట్‌గా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ క్వెషన్ ఉంది. కాలేజ్ లైబ్రరీస్ ఇన్ ఇండియా. భారతదేశంలోని కళాశాల గ్రంథాలయాలు. ఇంకా క్వెషన్స్ ఎట్లా అడుగుతారంటే మిల్క్ ప్రొడక్షన్, పాల ఉత్పత్తి, ఆర్కిటెక్చర్ ఆఫ్ టెంపుల్ బిల్డింగ్స్. సో, తెలుగు మీడియమేనా, ఇంగ్లీష్ మీడియం ఇలా సింపుల్‌గా క్వెషన్ ఇస్తారు సెక్షన్ ఏలో. సో, వాళ్ళేమంటారంటే మనకు ఆన్సర్ బై యూజింగ్ డీడీసీ 23 అడిషన్. సో, మనకు కేటలాగ్స్ ఇస్తారు. కేటలాగ్స్ యూజ్ చేసి ఈ ఇది ఏదైతే మనకు సెంటెన్స్ ఇచ్చారో, ఆ సెంటెన్స్‌కి సంబంధించిన వర్డ్స్ లెంకి అవి ఎక్కడ ఏ కేటలాగ్‌లో వస్తున్నాయి. ఒక్కొక్క కేటలాగ్ చెక్ చేస్తూ వాటి యొక్క నంబర్స్ రాస్తూ మనం ఫైనల్ ఆన్సర్ అయితే తీసుకురావాలి. సో, అది సింపుల్‌గుంటది. థియరీ రాసేదేమి ఉండదు. మనం నంబర్స్ రాసి స్టెప్ 1, స్టెప్ 2 రాసి కాలేజ్ అంటే ఇది, లైబ్రరీస్, సో, ఏ జియోగ్రాఫికల్ ఇండియా, ఎలాంటి టైప్ ఆఫ్ లైబ్రరీ. సో, ఇట్లా రాసి నంబర్స్ రాయాలి. సో, ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు చూపిస్తా. సో, బేసిక్ క్వెషన్స్ ఇట్లా ఇస్తారు. సో, ఈ క్వెషన్స్ కూడా నేను ఇందులో ఇచ్చాను. అండ్ 5 క్వెషన్స్ నేను శాంపుల్‌గా ఇచ్చాను. సో దట్ మీకు అర్థమవుతది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ క్వెషన్ ఉంది. సో, ఇప్పుడు క్వెషన్ ఎట్లా ఇస్తారంటే డైరెక్ట్ ట్రేడ్ బిట్వీన్ ఇండియా అండ్ ఇరాన్ ఇంతే ఇస్తారు క్వెషన్. సో, ఇప్పుడు మనకు ఆన్సర్ ఎట్లా రాయాలో చెప్తాను ఫస్ట్. సో, ఫస్ట్ మనకిది కావాలంటే ఫస్ట్ మనం మెయిన్ సబ్జెక్ట్ ఏందో చూసుకోవాలి. మెయిన్ సబ్జెక్ట్ ఏముంది ఇక్కడ మనకు ఇప్పుడు నార్మల్‌గా దీన్ని డివైడ్ చేయండి. సపోజ్ ట్రేడ్.
బిట్వీన్ దేని మధ్యలో ఇవి ఒక 2 కంట్రీస్. సో ఇండియా ఒక కంట్రీ, ఇరాన్ ఒక కంట్రీ. దేని గురించి అడుగుతున్నారు? ట్రేడ్ గురించి అడుగుతున్నారు. ట్రేడ్ ఎవరు బిట్వీన్‌లో ఈ ఇండియా, ఇరాన్‌కి సంబంధించింది. సో మీరు డివైడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఒక సెంటెన్స్ ఇస్తే అందులో మెయిన్ కంటెంట్ అని తెలుసుకోవాలి. ఇక్కడ మెయిన్ సబ్జెక్ట్ ఏముంది? ట్రేడ్. నెక్స్ట్ స్పెషల్ యాస్పెక్ట్స్ ఏమున్నది? ఇప్పుడు ఇండియా, ఇరాన్ అనేది 2 కంట్రీస్. అంటే ఇవి ఇంటర్నేషనల్ కింద వచ్చేస్తాయి. నెక్స్ట్ జియోగ్రాఫికల్ ఏరియా అంటే మనకు ఇండియా అండ్ ఇరాన్ ఇవి జియోగ్రాఫికల్ కింద వస్తాయి. సో ఇట్లా మనము మెయిన్ సబ్ డివిజన్ చేసుకోవాలి. స్టెప్ 1 వచ్చేసి మనకిచ్చిన క్వెషన్‌ని సబ్ డివిజన్ మెయిన్ పార్ట్ ఏంది? సో అందులో ఏమేమి అడిగారో పార్ట్స్ రాసుకోవాలి ఇట్లా. తర్వాత ఐడెంటిఫై ద మెయిన్ సబ్జెక్ట్. సో మెయిన్ సబ్జెక్ట్ మనం ఏం చేసాము? ఇక్కడ ట్రేడ్ అనుకున్నాం కదా! ట్రేడ్. సో ఈ ట్రేడ్ మనము ఇన్ డీడీసీ మనకు క్యాటలాగ్స్ ఇస్తారు కదా! బుక్స్ ఏవైతే ఇస్తారో సో బుక్స్ అన్నా, క్యాటలాగ్స్ అన్నా ఒకటే. సో డీడీసీకి సంబంధించిన బుక్స్ ఇస్తారు. బుక్స్ ఇచ్చిన తర్వాత మనం ఓపెన్ చేసి చూడాలి. సో ఈ ట్రేడ్‌కి సంబంధించిన ఎక్కడుంది టేబుల్ గాని, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడుందో చూడాలి. చూసిన తర్వాత అక్కడ 330 380 కావచ్చు, 381, 382, 383 ఇట్లా అన్ని వరుసగుంటాయి. అందులో మనకు కావాల్సింది ఏమేమి కావాలో అక్కడ చూసుకోండి. ఇప్పుడు కామర్స్, కమ్యూనికేషన్, ట్రాన్స్‌పోర్టేషన్ ఉంది. ఇక్కడ ఇంటర్నేషనల్ కామర్స్ ఉంది. సో మనకు ఇక్కడ ఏమిచ్చారు? ఇండియా అండ్ ఇరాన్. ఇండియా అండ్ ఇరాన్ అంటే ఏంది? ఇవి ఆహ్, 2 కంట్రీస్ మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ కాబట్టి మనం ఫారెన్ ట్రేడ్ తీసుకోవాలి. ఇప్పుడు కామర్స్, కమ్యూనికేషన్, ట్రాన్స్‌పోర్ట్ ఈ రెండిట్లో మనము ఆహ్, ఇంటర్నేషనల్ కామర్స్, ఫారెన్ ట్రేడ్ అంటే ఇవి 2 డిఫరెంట్ కంట్రీస్ గదా! సో అట్లా మనము ఈ 328 అని తీసుకోవాలి ఫస్ట్. సో ఇది మనకు ఫైనల్. ఈ స్టెప్ 1లో మెయిన్ సబ్జెక్ట్. దీని కంటిన్యూయేషన్‌తోని మనము నెక్స్ట్ ఏదైతే కీవర్డ్ ఉందో దాన్ని ట్రై చేయాలి. ఇప్పుడు స్టెప్ 2 ఉంది. సో స్టెప్ 2 ఏమిచ్చారు? యాడ్ స్పెషల్ టాపిక్ బైలాటరల్ ట్రేడ్. సో ఇక్కడ ట్రేడ్ బిట్వీన్ 2 కంట్రీస్ ఈస్ రిలేటెడ్ ఇంటర్నేషనల్ కామర్స్ బిట్వీన్ ద స్పెసిఫిక్ కంట్రీస్ ఇన్ డీడీసీ 23. సో మనకి ఇక్కడ ఏమిచ్చారు? జాగ్రఫికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ కామర్స్. సో ఇక్కడ మనకు ఏదైతే 382 ఉందో నెక్స్ట్ కంటిన్యూషన్ అదే వర్డ్ మనం లింకాలి. అప్పుడు మనకు 382.09 అవుతది. నెక్స్ట్ వచ్చేసి మనకు టేబుల్స్ చూడాలి అందులోనే. సో టేబుల్స్ మనకి డీడీసీ బుక్స్ ఇస్తారు. మనకిక్కడ బుక్స్ ఉండవు కాబట్టి నేను నార్మల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో టేబుల్ 2 నుంచి మనకు ఇండియా, ఇరాన్ దానికి సంబంధించిన కోడ్స్ రాసుకోవాలి. సో టేబుల్ 2లో ప్రతి కంట్రీకి సంబంధించిన కోడ్స్ ఉంటాయి. సో ఇండియాకు, ఇరాన్‌కి అడిగారు మనకు. వేరే కంట్రీస్ అడిగితే వేరే రాసుకోవాలి. సో ఇట్లా మనకు రాసుకోవాలి కోడ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇప్పుడు ఎక్కడ ఎండ్ అయిపోయింది మనకు 382.09. సో 382.09 నుంచి స్టార్ట్ చేస్తే మనకి ఇండియా అండ్ ఇరాన్ 2 యాడ్ చేసుకోవాలి. 2 మనకు ఇండియా ఇచ్చారు, ఇరాన్ ఇచ్చారు కాబట్టి యాడ్ చేసుకోవాలి. సో ఫైనల్ క్లాసిఫికేషన్ ఏమవుతది? ట్రేడ్ బిట్వీన్ ఇండియా అండ్ ఇరాన్. సో మనకిక్కడ ఫస్ట్ ట్రేడ్, మళ్ళీ ఇండియా, ఇరాన్. సో ట్రేడ్ బిట్వీన్ ఇండియా, ఇరాన్ అంటే ఫైనల్ ఆన్సర్ ఇట్లొస్తది. సో ఇప్పుడు మనము ఈ విధంగానే రాసుకోవచ్చు. లేకపోతే డైరెక్ట్ మనకు ఆన్సర్ ఇది రాసినా సరిపోతది. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ అన్నిటికన్నా. సో ఎవరైతే మీరు ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో, మీరు ఈ షార్ట్ కట్‌గా ఇంత రాస్తే సరిపోతది. మార్క్స్ పడతాయి. ఇట్లా మీరు సొల్యూషన్ వైస్ రాద్దామన్నా ఓకే. కన్‌ఫ్యూజ్ అవ్వద్దంటే. లేకపోతే డైరెక్ట్ మీరు ఇట్లా రాసినా సరిపోతది ఎగ్జామ్‌లో. సో మనకు ఫస్ట్ ఫారెన్ ట్రేడ్. సో ఫారెన్ ట్రేడ్‌ది నంబర్ రాసుకోవాలి. నెక్స్ట్ జాగ్రఫికల్ ట్రీట్మెంట్ టేబుల్ 1, టేబుల్ 2 నుంచి రాసుకోవాలి. నెక్స్ట్ లింకింగ్ అంటే రిలేషన్ బిట్వీన్ 2 కంట్రీస్ రాసుకోవాలి. నెక్స్ట్ ఫైనల్ ఇరాన్ అంటే ఏంది? ఇండియాకి సంబంధించిన నంబర్స్ రాసుకోవాలి. ఫైనల్ ఆన్సర్ ఇక్కడ రాసుకోవాలి. సో వీటిని సైడ్‌కి పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు 382.09, 54.055 సో ఇట్లా మనం ఈ కోడ్ అనేది రాయాలి. ఈ కోడ్ మ్యాచ్ అయితేనే మార్క్స్ ఇస్తారు. సపోజ్ ఇది కరెక్ట్ చేస్తారు. ఇది రాంగ్ పోతే ఒక 2 మార్క్సో, 5 మార్క్సో, 3 మార్క్సో ఏస్తారు. సో ఇవి మనము చాలా జాగ్రత్తగా రాయాలి. సో ఇట్లా మీకు క్యాటలాగ్స్ ఇచ్చిన తర్వాత ఆన్సర్స్ రాయాలి. సో ఇట్లా ఎక్స్‌ప్లనేషన్ ఉంటది సింపుల్‌గా. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ కాలేజ్ లైబ్రరీస్ ఇన్ ఇండియా ఉంది. సో ఇందులో మెయిన్ కాంపోనెంట్స్ ఏమున్నాయి? లైబ్రరీ. లైబ్రరీలో ఎలాంటి టైప్ ఆఫ్ లైబ్రరీ? కాలేజ్ లైబ్రరీ. మళ్ళీ ఆ కాలేజ్ లైబ్రరీ ఎక్కడ? ఇండియాలో. సో ఇట్లా సబ్ డివిజన్ చేసుకొని ఐడెంటిఫై ద మెయిన్ సబ్జెక్ట్ కాలేజ్ లైబ్రరీ. సో లైబ్రరీస్ డీడీసీలో 023 మనకు టైప్ ఆఫ్ లైబ్రరీ. క్వెషన్ అడిగింది ఏంది? టైప్ ఆఫ్ లైబ్రరీ కాబట్టి 023 రాస్తాం. 027 సారీ 027 తర్వాత మనకు ఇక్కడ మళ్ళీ డీడీసీలో మనకు ఏ ఏ ఏ టైప్ ఆఫ్ లైబ్రరీ? అకాడమిక్ లైబ్రరీయా ఏది? సో నెక్స్ట్ ఇండియాకి టేబుల్ 2లో మనకు జాగ్రఫికల్ ఏరియాలో ఇండియాకి సంబంధించింటాయి. ఇండియా కోడ్ ఏసుకోవాలి. ఇట్లా ఫైనల్ ఆన్సర్ ఇట్లా వేస్తే సరిపోతాయి. లేకపోతే గింత రాసినా సరిపోతది. సో ఇది మెయిన్. ఇదొక్కటే చూస్తారు మనకు కరెక్షన్ చేసేటప్పుడు ఇది. ఇదొక్కటి రాస్తే సరిపోతది. సో నేను ఒక 5 ఎగ్జాంపుల్స్ ఇందులో పెట్టాను. సో మీరు ప్రాక్టీస్ చేయండి.
ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే మన ఇప్పుడు క్యాటలాగ్స్ ఉండవు కాబట్టి మీకు బేసిక్ ఐడియా ఉంటే సరిపోతది. ఎట్లా చేయాలి? ఎట్లా చేయాలి ఉంటే సరిపోతది. ఇది మనకు ఇంగ్లీష్ మీడియంకి సంబంధించినయి. సో, ఇట్లా ప్రిపేర్ అయితే ఈజీగా పాస్ అవుతారు. ఇప్పుడు తెలుగు మీడియం చూపిస్తాను. సో, 2 లింక్స్ గూడా కిందుంటాయండి. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. చాలా సింప్లిఫైడ్ అండ్ మీకు ఈజీగా పాస్ అయిపోతారు. సో, ఎవరైతే తెలుగు మీడియం తీసుకుందాం అనుకుంటున్నారో, సో, మీకు నార్మల్ ట్రాన్స్‌లేషన్ ఉంటది మొత్తము. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోండి. జస్ట్ మీరు డైరెక్ట్ పైన పైన చదువుకున్న ఈజీగా పాస్ అవుతారు. సో, తెలుగు మీడియం గూడా మీకు సింప్లిఫైడ్ ఏదైతే ఇంగ్లీష్ వెర్షన్‌లో ఉంటదో, ఇది తెలుగు వెర్షన్. సో, మీకైతే ఈజీ వేలో ఉంటది. సేమ్ తెలుగు టు ఇంగ్లీష్ గూడా సేమ్ ప్రాసెస్ ఉంటది. సో, ఒక ఎక్స్‌ట్రా పాయింట్ గావచ్చు, అట్లా ఎక్కువ ఇవ్వడం గావచ్చు ఏముండదు. సేమ్ ఇంగ్లీష్‌లో ఎన్ని పాయింట్స్ ఉంటాయి, ఇందులో గూడా మనకు అవే పాయింట్స్ ఉంటాయి. జస్ట్ మీరు టర్మినాలజీ సపోజ్ ఇప్పుడు లైబ్రరీ ఉంది. ఇప్పుడు లైబ్రరీ ఇంగ్లీష్‌లో మనం నార్మల్‌గా లైబ్రరీ అంటాం. సో, అదే తెలుగులో ఏమంటాం? గ్రంథాలయం అంటరు. ఇప్పుడు మనం 2 వేస్‌గా తెలుగుని రాయొచ్చు. సో, లైబ్రరీ అనే ఇంగ్లీష్ వర్డ్‌ని తెలుగులో లైబ్రరీ అని రాసుకోవచ్చు అదొకటి. లైబ్రరీని గ్రంథాలయం అని రాసుకోవచ్చు. ఈ 2 వేస్‌లో మీరు ఎందులో రాసినా నో ప్రాబ్లమ్. సో, చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. మీరు తెలుగు అనేది ఎట్లైనా రాసుకోవచ్చు. సో, మీరు కరెక్ట్ మీనింగ్ ఇస్తున్నారా లేదా? సో, అది ఇస్తే సరిపోతది. సో, ఇది గూడా తెలుగుకి సంబంధించిన మెటీరియల్. సో, కింద మీకు ఏవైతే సెక్షన్ ఏకి సంబంధించిన డీడీసీ వాడి రాసేటియి కిందుంటాయి. సో, నేను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే వీడియో పెద్దగయిపోతది కాబట్టి. సో, మీకు గూడా సేమ్ మెటీరియల్ ఉంటది. కింద క్వెషన్స్ ఉంటాయి. లైక్ ఏవైతే డీడీసీకి సంబంధించినవి ఉంటాయో అవి. సో, ఆల్‌మోస్ట్ పేజ్ నంబర్ 60 నుంచి స్టార్ట్ అవ్వచ్చు. సెక్షన్ ఏ. సో, ఇక్కడ మనకు క్వెషన్స్ ఉంటాయి. ఇప్పుడు మనకు భారతదేశంలో కళాశాలల గ్రంథాలు గావచ్చు, ఇస్లాం మతం గావచ్చు, ఇట్లా ఏదో ఒకటి ఇస్తారు. సో, ఏదో ఒకటి ఇచ్చినప్పుడు మనం ఆన్సర్ అయితే ఇప్పుడు దశ 1 అంటే స్టెప్ 1. ఇప్పుడు ఎగ్జాంపుల్ భారత, ఇరాన్‌ల మధ్య వాణిజ్యం అని ఇస్తారు క్వెషన్‌లో. సో, ఇప్పుడు మనం ఎట్లా రాయాలి? ప్రధాన విషయాన్ని గుర్తించండి. అంటే మెయిన్ కంటెంట్ గుర్తించండి. సో, ప్రధాన విషయం వ్యాపారం, సో, వాణిజ్యం ఇట్లా డీటెయిల్‌గా ఉంటాయి ఆన్సర్స్. సో, ఇట్లా మీరైతే రాసుకోవచ్చు. సో, ఇవి మెయిన్ పాయింట్స్ అండి. ఇవి మిస్ అయితే మాత్రం ఫెయిల్ అయిపోతారు. ఈ సెక్షన్ ఏ కొద్దిగా కాన్సంట్రేట్ చేయండి. భారతదేశంలోని కళాశాల గ్రంథాలయాలు. సో, మీరు ఇట్లా స్టెప్ 1, స్టెప్ 2 అన్నా రాసుకోవచ్చు. లేకపోతే డైరెక్ట్ ఈ నిర్మాణ సారాంశం ఉంది గదా! ఈ 4 పాయింట్స్. ఈ 4 పాయింట్స్ రాసినా సరిపోతది. ఈ 4 పాయింట్సే వెరీ, వెరీ ఇంపార్టెంట్. సో, ఫైనల్ ఆన్సర్ మాత్రమే చెక్ జేస్తారు. మీరు కనీసం ఈ 2 స్టెప్స్ రాసినా మీకు మార్క్స్ 7 మార్క్స్ అన్నా పడతాయి. ఇప్పుడు మనకు 5 మార్క్స్‌కి మీరు ఒక స్టెప్ రాసినా ఒక 1 మార్క్ పడతది. సో, ఈ విధంగా ఉంటది. సో, ఎవరన్నా పర్చేజ్ చేసుకుందాం అనుకుంటే పర్చేజ్ చేసుకోవచ్చు. కింద 2 లింక్స్ ఉంటాయి. లింక్ 1, లింక్ 2. లింక్ 1లో ఇంగ్లీష్ మీడియం ఉంటది. లింక్ 2లో మీకు తెలుగు మీడియం ఉంటది. సో, క్లిక్ జేసిన తర్వాత మీకు మీ మొబైల్ నంబర్‌కి మెసేజ్ వస్తది మీరు పర్చేజ్ జేసినట్టు. ఆ మెసేజ్ జరిగిన తర్వాత వ్యూ పర్చేజ్ గ్రీన్ కలర్‌లో వ్యూ పర్చేజ్ అని వస్తది. యాక్సెస్ యువర్ పర్చేజ్ వస్తది. అంటే మీరు పర్చేజ్ చేసింది యాక్సెస్ జేయాలి. అది క్లిక్ జేసి మీ యొక్క మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తే మీ మీకు లైక్ మీ పీడీఎఫ్స్ మీకొస్తాయి. సపోజ్ పీడీఎఫ్ ఇష్యూస్ ఉన్నా, పీడీఎఫ్ రాకపోయినా, పేమెంట్ ఇష్యూస్ అయినా నా మెయిల్ ఐడీ డిస్‌ప్లే అవుతది. నా మెయిల్ ఐడీకి మీరు మెసేజ్ చేస్తే మీ పీడీఎఫ్స్ అయితే మీకు సెండ్ చేయడం జరుగుతుంది. అప్పటికి అర్థం కాకపోతే కింద నా వాట్సాప్ నంబర్ ఉంటది. జస్ట్ మెసేజ్ చేయండి. కాల్స్ అయితే చేయకండి. కాల్స్ అయితే లిఫ్ట్ చేయను. సో, మీరు వెబ్‌సైట్ ద్వారా చేస్తేనే మీకు ఫాస్ట్‌గా రిప్లైస్ వస్తాయి. వాట్సాప్ అయితే 10-15 మినిట్స్ కొద్దిగా డిలే అవ్వచ్చు. సో, ఇష్యూస్ ఉన్న వాళ్ళు నాకు మెసేజ్ చేయండి. మెటీరియల్ కావాలనుకున్నా. కాకపోతే ఇంగ్లీష్ మీడియమా, తెలుగు మీడియమా మెసేజ్ చేయండి. హాయ్ గాని ఇట్లా అట్లా ఏం పెట్టకండి. మీకు BLIC లైబ్రేరియన్ క్లాసిఫికేషన్ అండ్ ప్రాక్టీస్‌కి సంబంధించిన క్వెషన్ అండ్ ఆన్సర్స్ పీడీఎఫ్ గావాలి. సో, తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా ప్రాపర్‌గా మెన్షన్ చేయండి. ఇట్లా హాయ్ అవేం పెట్టకండి. సో, సిక్స్త్ సబ్జెక్ట్ అన్నా BLIC లైబ్రరీ క్లాసిఫికేషన్, తెలుగు మీడియం మెటీరియల్ కావాలని ఇట్లా పెడితే నాకు ఈజీగా అర్థమవుతుంది. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. అప్‌కమింగ్ వీడియోస్‌లో మీకు గన్ షాట్ క్వెషన్స్ అండ్ మీకు ఈ సెక్షన్ ఏ ఎట్లా అటెంప్ట్ చేయాలి. సో, ఆ వీడియోస్ అయితే చేస్తాను. ప్రెజెంట్ మీకు మెటీరియల్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో ఏదైతే వీడియో ఇస్తున్నారో అది క్లిక్ చేసిన తర్వాత మీకు 2 లింక్స్ ఉంటాయి. లింక్ 1 ఇంగ్లీష్ మీడియం, లింక్ 2 తెలుగు మీడియం. సో, ₹50 ఉంటది. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.